కాళేశ్వరంపై మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో దాదాపు 50 నిమిషాల పాటు విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, తీసుకున్న నిర్ణయాలపై క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింది. తెలంగాణలో సాగునీటి పరిస్థితులతో పాటు దేశంలో నీటి లభ్యత, వినియోగంపై మాజీ సీఎం కేసీఆర్ వివరించారు. పలు డాక్యుమెంట్లను కమిషన్కు అందించారు. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి ప్రతి అంశం కేబినెట్ ముందుకు వచ్చిందన్నారు కేసీఆర్. మంత్రివర్గం నిర్ణయం మేరకు ఫైనల్ చేశామని అన్నారు ఆయన. ఇక బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేవలం కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు, మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కాళేశ్వరం అంటే ప్రాజెక్టుల సమూహం లేదా సముదాయం. ఇది ప్రాజెక్టుల సముదాయం. 3 పెద్ద బ్యారేజ్లతో పాటు, రిజర్వాయర్లతో పాటు, అండర్ గ్రౌండ్ టనల్స్ తో పాటు, ఓపెన్ కెనాల్స్ తో పాటు, పంపింగ్ స్టేషన్స్ తో పాటు మైళ్ల కొద్ది దూరం నడిచేటువంటి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ తోన ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఒక మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రపంచానికి, సాగునీటి రంగంలో ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఘనత కేసీఆర్ నాయకత్వాన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అన్నాడు. దీన్ని హర్షించాల్సింది పోయి కేంద్ర జలసంఘ నిపుణులు ఆనాడు ప్రాజెక్టును సందర్శించి వాళ్ళు చెప్పినారు, ఇట్ ఈస్ అన్ ఇంజనీరింగ్ మార్వెల్ అన్నారు. ఇంజనీరింగ్ వ్యవస్థలో ఇది మా అద్భుతమని కొనియాడినారు. ఆనాడు ఉండేటువంటి గవర్నర్ నరసింహన్ గారు పోయి కాళేశ్వరం దీని యొక్క అద్భుతం, ఇది భవిష్యత్తులో మానవాళికి ఎంతో ఉపకరించేటువంటిది అని చెప్పినారు. వాళ్ళు ఎక్కడో చైనాలో 3 గ్యార్జెస్ డ్యామ్ అనేటువంటిది చాలా పెద్దది కడితే ప్రాజెక్టుల రంగంలో ప్రపంచం మొత్తంలో చైనా ఒక అగ్రగామి అన్నట్లు, అంతకు మించి ఏం జరగదన్నట్లు అందరూ కూడా దాన్ని కొనియాడినారు. కానీ ఇవాళ భారతదేశంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక తెలంగాణకే తలమానికం కాదు. ఇది భారతదేశ ఇంజనీరింగ్ నిపుణుల వ్యవస్థకు, సాగునీటి వ్యవస్థకు ఒక తలమానికమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ గొప్పతనాన్ని జీర్ణం చేసుకోనటువంటి కురుసబుద్ధి ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చేసినటువంటి తప్పుడు ఆరోపణలతోన వాళ్ళు కక్ష పెట్టుకొని ఓ కమిషన్ వేసి, కమిషన్ ముందుకు కేసీఆర్ ను పిలవడం ద్వారా లోకం ముందు, సమాజం ముందు ఆయన ఏదో దోషిగా నిలబెడదామనేటువంటి ఒక చిలిపి ప్రయత్నం అయింది తప్ప ఇందులో సాక్షిగా పిలిచినారు కమిషన్. ఇది గమనించాల్సినటువంటి విషయం. కేసీఆర్ గారిని ఒక సాక్షిగా కమిషన్ పిలిచింది. కమిషన్ యొక్క పరిధిలో మేము కమిషన్ యొక్క విధిని, కమిషన్ యొక్క హెడ్ ను మేము సంపూర్ణంగా గౌరవిస్తాం. అదే సమయంలో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మాత్రమే అన్ని సందర్భాల్లో మేము తప్పుపట్టేది, శంకించేది. ఏదైనా ఒక కమిషన్ వేసినప్పుడు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అంటారు. కమిషను నిర్ధారించాల్సినటువంటి అంశాలు ఏవి అన్నప్పుడు స్పష్టత ఉండాలి. అక్కడ ఆ స్పష్టత ఇవ్వకుండా కమిషన్ కి ఈరోజు వాళ్ళు అంబిగ్విటీతోన, అస్పష్టతతోన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఇచ్చినారు. ఇది ఇట్స్ ఛాలెంజబుల్ మ్యాటర్. భవిష్యత్తులో కూడా ఇది ఛాలెంజ్ చేయడానికి ఆస్కారం ఉన్న మ్యాటర్. అన్ని వేగ అంశాల మీద ఇచ్చినారు. స్పెసిఫిక్ అంశం అంటూ దాంట్లో ఏమీ లేదు. అన్ని వేగ అంశాల మీద ఇవ్వడమే. అలిగేషన్స్ వచ్చినాయి, ప్రజల నుంచి ఆరోపణలు వచ్చినాయి, కొన్ని సంస్థల నుంచి ఆరోపణలు వచ్చినాయి, కొందరు వ్యక్తుల నుంచి ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి మేము కమిషన్ ఇస్తున్నాం, కాబట్టి మీరు ఈ ఆరోపణల మీద నిగ్గు తేల్చండి అని చెప్పి కమిషన్ కు వాళ్ళు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఇచ్చినారు. అక్కడ స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రమే కాదు, భారత ప్రభుత్వం అయినా, ఈ దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత, ప్రజలకు ఇది చేస్తామని మనం మాటించి మొదలుపెట్టిన తర్వాత కేబినెట్ తీసుకునేటువంటి నిర్ణయం సుప్రీం, అది ప్రజా తీర్పు. కేబినెట్ నిర్ణయం అంటే ప్రజామోదం ఉండేటువంటి అంశం ప్రతిదీ కూడా. ఇది ప్రజాస్వామ్యంలో అందరూ అర్థం చేసుకోవాల్సింది. అది సమిష్టి బాధ్యత.
అక్కడ ఎవరో ఒకరో ఇద్దరో వ్యక్తులు పాత్ర పోషించేది ఉండదు. ఈ ప్రాజెక్టు